ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట, అనుమంచిలిపల్లి గ్రామాలలో గాలి దుమారానికి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గాలి దుమారానికి ఇళ్ల పైకప్పులు సైతం కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. పలుచోట్ల మామిడి చెట్లు సైతం విరిగి కింద పడ్డాయి. ఇక మామిడికాయలు నేలరాలాయి. ఇక ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోవడంతో బాధితులు నిరాశ్రయులుగా మారారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు ఉపేంద్ర. మా సేపుమూలపేట గ్రామంలో గండ్రాయి రోడ్డున భారీ ఎత్తున గాలిదుమ్ము రావడం వల్ల, వర్షం వల్ల పైకప్పులు వేసి మేము ఇద్దరు పిల్లగాళ్ళు మా అందరం సొసైటీకి కింద వెళ్ళిపోయాను. ఫ్యాన్ ఊడి కింద పడ్డది. మొత్తం పైకి చూసేసరికి పైకప్పు లేదు. అన్ని ఇంకా ఇటుక బెడ్లు అవి పడితే సొసైటీ కింద దాక్కుని పిల్లలందరం ఉన్నాం. ఇంకా మా దగ్గర కిందకి దిగి వచ్చాం. వంకరాములు చైర్మన్పేట మామిడి తోట 3 ఎకరాల తోట కవులుకి తీసుకుంటే మొత్తం కింద రాలిందండి. కింద రాలి అంత ఆగమాగంగా ఉంది. 4 టన్నుల కాయ ఆగమైందండి. దగ్గర 2 లక్షల రూపాయలు మామూలు ఆగమైంది. ఏదో మీ ప్రభుత్వం కట్టే ఆదుకుంటారని చెప్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఏదైతే గురువారం రాత్రి అకస్మాత్తుగా పెద్ద గాలి దుమ్ము రావడంతో కూడా ఎన్టీఆర్ జిల్లాలో అయితే మాత్రం ఒక బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గాలి దుమ్ము ప్రభావంతో కూడా జగ్గయ్యపేటలోని ఉన్నటువంటి వచ్చవాయి, పెనగంచిప్రోలు మండలాలతో పాటుగా ఇటు నందిగామ, తిరువూరు ప్రాంతాల్లో కూడా ఈ గాలి దుమారానికి అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే జగ్గయ్యపేట మండలం ఉన్నటువంటి అనుమంచిపల్లి గ్రామం, అదేవిధంగా షేర్మోదటి గ్రామంలో అయితే మాత్రం రాత్రి వచ్చినటువంటి అకాల గాలి దుమ్ముకి అయితే మాత్రం ఇంటి పైకప్పు కూడా లేచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఏదైతే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గాలిదుమ్ము ప్రభావంకి పైకప్పు లేచిపోయి వేరే ప్రాంతాలు దూరంగా పడిపోవడంతో కూడా, అదేవిధంగా రేత్రి సమయం కావడంతో కూడా జనం ఎవరు లేకపోవడంతో కూడా ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం కొంత భయాందోళనకు అయితే గురయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ అకాల గాలిదుమ్ముతో పాటుగా ఏదైతే మామిడి తోటలో ఉన్నటువంటి కాయ కూడా ఒక్కసారిగా ఈ గాలి ప్రభావానికి మొత్తం నేల రాలిపోవడంతో కూడా ఇటు మామిడి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. లక్షలాది రూపాయలు కూడా మామిడి తోటలపై పెట్టుబడి పెట్టి ఉన్నాము, కానీ ఈ అకాల గాలిదుమ్ము రావడంతో కూడా మామిడికాయ అంతా కూడా నేల రాలిపోయిందని చెప్పి అయితే మాత్రం కౌలు తీసుకున్నటువంటి మామిడి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం గత మార్చిలో కూడా ఏదైతే పూత దశలో ఉన్నప్పుడు కూడా మంచు ప్రభావంతో కూడా పూత దశ కూడా మొత్తం రాలిపోయిన పరిస్థితి. అదేవిధంగా నల్లితో కూడా మామిడి కాయ కూడా అలాగే కరెక్ట్ గా పుయ్యిన పరిస్థితి, కాయన పరిస్థితి ఉంది. అదేవిధంగా కాసిన కాయను కూడా ఎంతో కాపాడుకుంటూ వస్తున్న సమయంలో కూడా చేతికి పంట వచ్చే సమయానికి ఇలా వరద గాలి దుమ్ములు రావడంతో పాటుగా ఇట్లా ఈ నేల రాలిపోవడంతో కూడా రైతులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం తీవ్ర నష్టాన్ని కూడా వాటిల్లిందని చెప్పి అయితే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం కలగజేసుకుని తమకు నష్టపరిహారం అందించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు కౌలు రైతులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే మాత్రం ఈ గాలి దుమ్ము ప్రభావం అయితే మాత్రం ఇటు స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం ఉరుకులు పరుగులు కూడా తీశారు. ఏదైతే చెప్పుకున్నది ఈ గాలి దుమ్ముతో పాటుగా విద్యుత్ స్తంభాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా నేల రాలిన పరిస్థితి అయితే ఉంది. దీంతో కొన్ని గ్రామాలకైతే మాత్రం విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించే పనులు అయితే మాత్రం ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా నిలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని గ్రామాలు ఇప్పుడే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ప్రజలు ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి ప్రజలు వాళ్ళకు కూడా సహాయ నిధులు అందించే విధంగా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలతో అదేవిధంగా ఆ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకైతే మాత్రం ఆ చర్యలు కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు మనం. దీంతో పాటుగా ఇప్పటికైతే మాత్రం ఈ ఎన్టీఆర్ జిల్లాలో రాత్రి సృష్టించిన గాలి దుమ్ముకైతే మాత్రం పెద్ద ఎత్తున నష్టం ఏదో వాటిల్లిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. నేనే అప్పుడు
కొంచెం ముందే నేనే వద్దాం అనుకున్నా పైకి కిందకి వచ్చారు వాళ్ళు ఏమంటే లేచిపోయాక వచ్చారు నేనే వద్దాం అనుకున్నా వచ్చి తల్లిదండ్రులు సేపు